హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి టిఫిన్లోకి వచ్చేసి జొన్నలతో ఇడ్లీ చేసుకుందాం. ఇడ్లీకి వచ్చేసి 1 కప్పు ఉద్దిపప్పు తీసుకోవాలి. అలాగే ఉద్దిపప్పు మనము 1 గ్లాస్ తీసుకున్నాం కదా, జొన్నలు వచ్చేసి 2 గ్లాసెస్ తీసుకోవాలి. 2 గ్లాసుల జొన్నలకి 1 గ్లాస్ ఉద్దిపప్పు తీసుకుంటే బాగా ఇడ్లీలు అనేటివి మృదువుగా వస్తాయండి. ఈ జొన్న ఇడ్లీ మనకు పిల్లలు జొన్నలు తినమంటే జొన్నలు ఏదో ఒక విధంగా పిల్లలు తినాలి కదండి. ఇలా అయితే పిల్లలు ఇడ్లీ అని చెప్పేసి తినేస్తారు. ఉద్దిపప్పుని జొన్నల్ని ఒక 4 టైమ్స్ బాగా వాష్ చేసేసి నీళ్ళు పోసి పక్కన ఉంచుకోవాలి. ఈ ఉద్దిపప్పులో నేను మెంతులు వేయడం మర్చిపోయానండి, అందుకే ఇప్పుడు మెంతులు యాడ్ చేస్తున్నాను. 1 స్పూను మెంతులు వేయడం వల్ల ఏమవుతుందంటే ఇడ్లీలు అనేటివి సాఫ్ట్గా వస్తాయి. మనం రేపు ఇడ్లీ వేసుకోవాలి అంటే ఈరోజు మధ్యాహ్నమే జొన్నలు ఉద్దిపప్పు నానబెట్టుకొని పక్కన పెట్టేసేయాలి. నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం నైట్ పనుకునే ముందు వచ్చేసి జొన్నలు ఉద్దిపప్పు బాగా నానుంటాయి. చూడండి ఎలా నానాయో ఉద్దిపప్పు. జొన్నలు కూడా బాగా గట్టిగానే ఉంటాయండి పైన చూసేదానికి, కానీ బాగా నానుంటాయి. ఇప్పుడు రెండిట్లో వాటర్ వంపేసేసి మిక్సీ జార్ తీసుకొని ఉద్దిపప్పు వేసి ఫస్ట్ మిక్సీ పట్టేసేయాలి. కొంతమంది కలిపి పట్టేస్తారండి, ఉద్దిపప్పు జొన్నలు 2 కలిపేసి. 2 కలిపి పట్టడం వల్ల పిండి అనేది బాగా ఫర్మెంట్ అనేది అవ్వదు. ఉద్దిపప్పు వాటర్ లేకోకుండా గట్టిగా మిక్సీ పట్టేసేయాలి. చూసారుగా, చాలా మెత్తగా అలా గట్టిగా పట్టాలి. అలా పట్టిన దాన్ని ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం ఈ ఉద్దిపప్పు పేస్ట్ మొత్తం వేసేసేయాలి. ఇదే మిక్సీ జార్ని మళ్ళీ మనం జొన్నలకు యూజ్ చేసుకోవచ్చండి, మళ్ళీ వేరేది అవసరం ఏమి ఉండదు. నేనైతే జొన్నలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కదండి, అందుకోసమే నేను 2 టైమ్స్ వేసాను జొన్నల్ని. జొన్నల్ని చాలా మెత్తగా లేకోకుండా లైట్ బరక, మనం వేళ్ళతో అలా అన్నప్పుడు లైట్గా బరక అనేది తెలియాలి. అంతేగాని ఎక్కువ బరక ఆడించుకోకూడదండి. ఎక్కువ బరక ఆడించుకుంటే ఏమవుతుందంటే ఇడ్లీలు అనేటివి గట్టిగా వస్తాయి, సాఫ్ట్గా రావు. ఇప్పుడు ఈ మిక్సీ ఉద్దిపప్పు బ్యాటరు ప్లస్ ఉద్దిపప్పు జొన్నల పిండి 2 కలిపి బాగా మిక్స్ చేయాలి. ఎంత మనం బాగా మిక్స్ చేస్తే అంత బాగా పిండి ఫర్మెంట్ అయ్యి ఇడ్లీలు అనేటివి సాఫ్ట్గా వస్తాయి. ఈ పిండిని ఓవర్ నైట్ మూత పెట్టేసి పక్కన పెట్టేసేసామంటే బాగా పులుస్తుంది పిండి. మార్నింగ్ అంతా ఎలా పులిసిందో చూడండి పిండి. ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసి ఇడ్లీ ఇంకా పెట్టేసుకోవడమే.
ఓకే అండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.